హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో అయితే వీడియోస్ అనేటివి పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. అప్పుడప్పుడు కొన్ని షార్ట్స్ మాత్రమే చేస్తున్నానండి. ఎందుకంటే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి చాలా బిజీ అయిపోయాము. నేను ఎలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు, కావున దానికి మీ అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరికీ కూడా హాయ్ అండి. నా పేరు వచ్చేసి మాధవి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మధుస్ క్రియేటివ్ థాట్స్ అండి. ఇందులో కుకింగ్, బ్యూటీ టిప్స్, హెల్త్ కేర్ టిప్స్, లైఫ్ స్టైల్స్, వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా నేను చేస్తూ ఉంటానండి. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ అంటే ఫస్ట్ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మార్నింగే సమ్మర్ ముందే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్, టిఫిన్ ప్లస్ కర్రీస్, రైస్ ఇవన్నీ చేయాలంటే కూడా చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. అందులో సమ్మర్లో అయితే తెలుసు కదా కిచెన్లో ఎలా ఉంటుందో మన బాధలు. సో ఒక దోశ బ్యాటర్ని మనం రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటాము. అందులో ఒక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలండి. చాలా ఈజీ వేలో నేను మీకు వీడియోలో చేసి చూపిస్తాను. ఎంతమంది ఉన్నా కూడా మనము ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా, శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతకన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతే లైక్ చేయండి మన వీడియోని. అట్లాగే మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మధుస్ క్రియేటివ్ థాట్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి గుంత పొంగనాల ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్, వెల్కమ్ టు మై న్యూ కిచెన్. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. ఇక్కడ వచ్చేసి నేను దోశ బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులోకి వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర వీటన్నిటిని కూడా ముందుగానే నేను తురిమి పెట్టేసుకున్నాను. అండ్ ఈ బ్యాటర్లోకి కావాల్సినంత సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసి కలుపుతున్నానండి. ఇంక ఇందులోకి వచ్చేసి వీటన్నిటిని కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం పిల్లలకి క్యారెట్ అలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో మనం వీటిని యాడ్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈ గుంత పొంగనాలు వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1.5 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి, డైజెషన్ కోసం అని చెప్పేసి. అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను 1 స్పూన్. వీటన్ని కూడా మనము బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ పైన పొంగనాల పెనం అయితే పెట్టేశానండి. చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం అన్నమాట. పొంగనాలకు కావాల్సినటువంటి పిండి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి గుంత పొంగనాల పెనం అండి. పెనం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ని వేసి ఈ బ్యాటర్ని అందులోకి వేసి మనము పొంగనాలని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చూడండి నేను ఇక్కడ ఎంత తక్కువ ఆయిల్ని తీసుకుంటున్నాను. పెనం అయితే హీట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ యొక్క కామెంట్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మనకి పెనం అయితే వేడైపోయింది కాబట్టి ఈ మిశ్రమాన్ని మనము పొంగనాల పెనంలోకి తీసేసుకున్నాం. లాస్ట్గా నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తాను. పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఈ ఎండాకాలము మార్నింగ్ టైమే లేడీస్ అందరూ కూడా ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉన్నప్పుడు అందరికీ దోశలు వేయాలి హడావిడిగా అంటే చాలా విసుకొచ్చేస్తుంది అనమాట. సో అలాంటి బాధ ఏమీ లేకుండా ఈ పొంగనాలని మనము ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట.
ఎక్కువ టైం టేకింగ్ అనేది లేకుండా. ఒక్క దోశ మిక్సర్ మనకి ఇంట్లో ఉంటే కనుక ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇక్కడైతే మనము పిండిని పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ లిడ్ పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలన్నమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ తీసేసి ఇక్కడ పైనుంచి నేను మళ్ళీ ఆయిల్ని అయితే వేస్తున్నానండి. ఇట్లా లైట్గా వేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి వీటికి. మనకి నార్మల్గా ఒక దోశ తింటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది డే అంతా కూడా. మనకి పొంగనాలు కనుక తింటే అలాంటి ఫీలింగ్ ఏమీ ఉండదన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మనకి ఇవి తిరుగుతున్నాయో. చాలా ఈజీ అండి చేసుకోవడము. మంచి కలర్ అయితే వచ్చాయి కదా. మనకు పిండి మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే మాత్రము ఈజీగా వచ్చేస్తాయండి. అదే మనము పిండి మిశ్రమాన్ని పర్ఫెక్ట్గా కలపకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది మాత్రం చాలా మైండ్లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. చూసారు కదా పొంగనాలన్నీ కూడా మనకి రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈరోజైతే నేను కొత్తిమీర, పుదీనా, టమాటో ఇవన్నీ కలిపేసి నేనైతే చట్నీ చేశాను. ఆ చట్నీనే ఈ పొంగనాలతో సర్వ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కూడా నేను హ్యాండ్తో ఎలా ఈజీగా తీసేస్తున్నానో. చాలా మంచిగా వచ్చాయి పొంగనాలు కూడా. మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంత ఈజీగా తక్కువ టైంలో మన పొంగనాలు ప్రిపేర్ అయిపోయాయో చూసారు కదా. ఇది వచ్చేసి 1 పర్సన్కి కంప్లీట్గా సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే 2కి సరిపోతుంది. ఇంకా ఈ రోజుకైతే నేను ఈ చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను పొంగనాలని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో నాకు తెలియచేయండి. నా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ నేను ఉంటాను. Thanks for watching my videos. Please subscribe my channel Madhu's Creative Thoughts. Bye bye. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ నేను ఉంటాను.